ఒకప్పుడు మేడం రాజశేఖర రెడ్డి గారు ₹1 డాక్టర్ అంటారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే కాంగ్రెస్ పార్టీలో ఆయన ముఖ్యమంత్రి ఉండే, ఇదే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు నిజంగా కనుక దీన్ని కనుక స్ట్రీమ్ లైన్ చేసి ఒకవేళ ప్రాపర్గా సెట్ చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఫోటో ప్రతి ఇంట్లో. తనకు జరిగిన ట్రీట్మెంట్ కూడా ప్రాపర్గా జరగలేదని చెప్పేసి ఎందుకంటే ఫస్ట్ అడ్మిట్ అయింది, మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ అయింది, మళ్ళీ సెకండ్ డే మళ్ళీ అడ్మిట్ అయింది. నేను నాకు ఎప్పుడు ఏమైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ షాప్కి వెళ్ళి గోల్డ్ కొనుక్కుంటాను, ఎందుకంటే డాక్టర్ నేను నమ్మను కాబట్టి. ఇంత పెద్ద స్టేట్లో ఇంత పెద్ద హైదరాబాద్లో మీకు ఒక మంచి డాక్టరే దొరకట్లేదు. నన్ను కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ గచ్చిబౌలి బ్రాంచ్లో ఇర్రెగ్యులర్గా బిల్స్ చేయడము, అన్నెసరీ టెస్టులు కండక్ట్ చేయడము. కిమ్స్కి వెళ్ళినప్పుడు ఇంతే ఉంటుంది బిల్లు, అదే లోకల్ హాస్పిటల్కి వెళ్తే వేరేలా ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వేరేలా ఉంటుంది. అంటే ఈ కంపారిజన్స్ అన్నీ కూడా దాంట్లో కిమ్స్కి పోతా, అపోలోకి పోతా, యశోదకు పోతా, కేర్కి పోతా. ఉస్మానియా హాస్పిటల్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వార్డ్ బై అటెండరు ఆక్సిజన్ తీసేసి తీసుకెళ్ళిపోండి అన్నాడు. ఎందుకు తెలుసా? ప్రాబ్లం ఏం లేదు అన్న. నో, ఈజ్ బ్లైండ్. ఒక టీవీ ఛానల్ అతను ఫోన్ చేసేసాను, అన్న మీరు చేసిన ఇంటర్వ్యూ మాత్రము గుండెని తట్టేసిందన్న, నేను అనుభవించినాను, మీరు ఒక్క బయట మా ఛానల్ వేస్తే కనుక బొంబాట్ అయిపోతుందని మాకు పర్మిషన్ లేదు. If you don't mind, I want to ask you a question. ఫస్ట్ నుండి అడగాలని ఉంది, బట్ లెట్స్ క్లోజ్ విత్ దట్ క్వశ్చన్. మీకు ఏమైనా పొలిటికల్ అంబిషన్స్ ఉన్నాయా? టోటలీ కాంట్రడిక్టరీ క్వశ్చన్ యూ హావ్ ఆస్క్డ్ మీ. ఏదో నన్ను బుక్ చేద్దాం అనుకున్నారు కానీ నా అంతర్గతంగా. వెల్కమ్ టు హిట్ టీవీ తెలుగు. నేను లుంబిని పూచల. ఇంజెక్షన్ నుండి ఐసీయూ వరకు, కన్సల్టేషన్ నుండి డిశ్చార్జ్ వరకు, మెడికల్ ఫీల్డ్లో జరుగుతున్న మాఫియా గురించి, మెడికల్ ఫీల్డ్లో జరుగుతున్న మోసాల గురించి, హాస్పిటల్లో జరుగుతున్న అరాచకాల గురించి, ఇవన్నీ నేను మాట్లాడుతున్న మాటలు కాదు, ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ చుట్టూ ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మన దగ్గర తీసుకొచ్చారు. అండ్ దిస్ ఇస్ నాట్ అన్ ఇంటర్వ్యూ, నాట్ అన్ అనాలిసిస్, నాట్ జస్ట్ ప్రమోషనల్ కంటెంట్. ఇది ప్యూర్గా పర్పస్ ఓరియంటెడ్గా ఉండబోతుంది. అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ కేర్ఫుల్లీ. సో మనతో పాటు ఈ ఇష్యూస్ గురించి మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ ఉదయకాంత్ గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్కారం. గుడ్ మార్నింగ్ లుంబిని గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడిన మాటలు మెడికల్ మాఫియా గురించి, దాని గురించి మాట్లాడతాం. బట్ బిఫోర్ దట్ మీరు పర్సనల్గా ఫేస్ చేసిన ఇష్యూ గురించి, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మీ వైఫ్కి బాగాలేదు అని చెప్పేసి, ఫీవర్ ఉందని చెప్పి, పాల్పిటేషన్స్ ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ చూసిన తర్వాత, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు జరిగిన ఒక బిటర్ ఎక్స్పీరియన్స్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వైఫ్ ఎలా ఉన్నారు సార్? షీఈస్ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. చాలా మంది అదే అడుగుతా ఉన్నారు. షీఈస్ గుడ్ అంటే పార్షియలీ షీ రికవర్డ్, బట్ అంటే అక్కడ తనకు జరిగిన ట్రీట్మెంట్ కూడా ప్రాపర్గా జరగలేదని చెప్పేసి అంటే ఫస్ట్ నేను రియలైజ్ చేసిన. ఎందుకంటే ఫస్ట్ అడ్మిట్ అయింది, మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ అయింది, మళ్ళీ సెకండ్ డే మళ్ళీ అడ్మిట్ అయింది, మళ్ళీ 1 వీక్ 5 డేస్ తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ అయింది. బట్ స్టిల్ తను కొంత ఇబ్బంది పడుతూ ఉంది. బట్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ గుడ్ డాక్టర్. ఇప్పుడు ఏంటంటే డాక్టర్ను వెతుక్కునే ప్రయత్నంలో మనం ఉన్నాము. ఎందుకంటే వీఆర్ అనేబుల్ టు ఫైండ్, అంటే నిజమైన మంచి డాక్టర్ లేరు అనేది మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే నేను రెగ్యులర్గా వెళ్ళే డాక్టర్స్ ఎవరైతున్నారో హీ వెంట్ టు అమెరికా. నేను నాకు ఎప్పుడు ఏమైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ షాప్కి వెళ్ళి గోల్డ్ కొనుక్కుంటాను, ఎందుకంటే డాక్టర్ నేను నమ్మను కాబట్టి. అది నిజమైంది. ఇప్పుడు దాని తర్వాత హార్డ్లీ వెళ్తే నాకు ఫ్రెండ్ ఒక కొంత క్లోజ్ భాస్కరరావు గారిని మణికొండలో ఆదిత్య హాస్పిటల్ ఉంది, ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్తుంటా. ఆయన లేరు, ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. సో కాబట్టి ఆయన లేరు కాబట్టి అంటే ప్రిస్క్రిప్షన్స్ చెప్తున్నారు, వాడుతున్నాను. బట్ షీస్ ఓకే నౌ. అట్లా ఇంత పెద్ద స్టేట్లో ఇంత పెద్ద హైదరాబాద్లో మీకు ఒక మంచి డాక్టరే దొరకట్లేదా? మీ క్వశ్చన్కి సమాధానం ఆల్రెడీ నేను ఇచ్చున్నాను, దొరకట్లేదమ్మా. ఇంత దయనీయ స్థితిలో మన రాష్ట్రం, మనము, మన ప్రజలు ఉన్నారు, మన వ్యవస్థ ఉందని చెప్పడానికి, ఒక న్యాయవాదిగా చెప్పడానికి కూడా నాకు బాధ అనిపిస్తోంది, సిగ్గుగా కూడా ఉందమ్మా. ఇటువంటి సమాజంలో మనం ఉన్నామని చెప్పేసి. ఎందుకంటే నా గురించి మీరు అడిగినారు, జరిగిన అనుభవాలు అయితే నేను మీకు ఆల్రెడీ ఇదివరకు ఛానల్స్లలో వచ్చినాయి, నేను ప్రొజెక్షన్స్ ఇచ్చున్నాను. ఏం జరిగింది అనేది క్లుప్తంగా కూడా చెప్పినాను. కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ గచ్చిబౌలి బ్రాంచ్లో నా వైఫ్ని అడ్మిట్ చేయడము, హెల్త్ కూడా క్యూర్ కాలేదు, ఇర్రెగ్యులర్గా బిల్స్ చేయడము, అన్నెసరీ టెస్టులు కండక్ట్ చేయడము, అవసరం ఉన్నా లేకపోయినా తను హాస్పిటల్ పెట్టుకోవడము, దాని తర్వాత
రేట్స్ కూడా అంత అబ్నార్మల్ రేట్స్ వేయడము. సరే అంటే రేట్స్ సమస్య ఏం కాదు, ఇన్సూరెన్స్ కొంత పోర్షన్ కట్టింది, నేను కొంత పోర్షన్ కట్టిన, అది కూడా నాకు సమస్య కాదు. కానీ అక్కడ జరుగుతున్న ఇర్రెగ్యులారిటీస్ కానీ అబ్నార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క పాయింట్ టు పాయింట్ నేను గత వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, మళ్ళీ ఇప్పుడు తలుచుకున్న కూడా బాధేస్తూ ఉన్నది. సరే నా ఎపిసోడ్ గడిచిపోయింది మేడం, సో నెక్స్ట్ నేను ఆ రోజు నా తాపత్రయం కూడా అదే, ఇంకా లేనోడి పరిస్థితి ఏంటిది, ఊర్లలో నుంచి చాలామంది వస్తూ ఉంటారు, ఈవెన్ ఇక్కడ కూడా. కానీ ఒకటే నేను చెప్తున్నాను ఏంటంటే, ఎప్పుడైతే నా వీడియో రిలీజ్ అయిందో నేను అక్కడ కింద నెంబర్ డిస్ప్లే చేసిన, ఇఫ్ మీకు కూడా అభ్యంతరం లేకపోతే నా నెంబర్ డిస్ప్లే చేయండి, ఎవరికైనా ఇబ్బంది ఉంటే నన్ను కన్సల్ట్ చేయండి, నాకు తోచిన సాయం అయితే అట్లీస్ట్ మాట సాయం అని నేను చేస్తాను, లేదంటే ఒక అవేర్నెస్ అన్న క్యాంపెయిన్ అన్న క్రియేట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను చెప్పి తెలియజేస్తాను. అయితే ఎప్పుడైతే నెంబర్ డిస్ప్లే చేసినానో నేను చెప్తున్నాను అమ్మా, థౌజండ్స్ ఆఫ్ కాల్స్ అప్పటి నుంచి నాకు రిసీవ్ చేసుకుంటున్నాను. అండ్ నేను చేసిన ఇంటర్వ్యూస్ అన్నిటి కూడా ప్రతి యూట్యూబ్ ఛానల్స్ మనం చూస్తూ ఉంటాం, ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. ద వన్ అండ్ ఓన్లీ ఛానల్ అంటే నాదని నేను చెప్పట్లేదు, నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్లో ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదు. అంత పాజిటివ్గా, అంటే వాళ్ళు విక్టిమైజ్ అయిన వాళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఒక రైట్ ఇష్యూని ఎలివేట్ చేసినారు అనేసి అంటూ ఉన్నారు. అండ్ దాని తర్వాత వాళ్ళు సఫర్ అయిన ఎక్స్పీరియన్సెస్ అందులో రాస్తూ ఉన్నారు, తెలియజేస్తూ ఉన్నారు. నేను మాట్లాడడం లేదు, వందల కామెంట్స్ అందులో ఉన్నాయి, మీరు చూడండి, లింక్స్ చూడండి. ఇదివరకు నేను ఇచ్చినట్టు డెఫినెట్లీ మీరు చెప్పిన దానికి చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. పాజిటివ్ ఇన్ ద సెన్స్ మీ యాక్షన్కి రియాక్షన్ పాజిటివ్గా వచ్చింది, దట్ వాళ్ళు కూడా సఫర్ అయ్యారు, ఇంత లాస్ అయ్యాము, మాకు కూడా ఇలా జరిగింది, మా ఇంట్లో వాళ్ళతో కనెక్ట్ చేసుకుని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ ఆన్ ద అదర్ సైడ్ నెగిటివ్గా కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఆ కామెంట్స్ చదివారా? మీరు చెప్పండి, దానికి నేను ఖచ్చితంగా మీకు. సో డెఫినెట్లీ ఒక రీల్ వైరల్ అయింది, దాంట్లో అంటే మీరు ఎక్కడైతే ఆ హాస్పిటల్లో చేసినది ఉంది కదా, ఆ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు గొడవ జరగడము అండ్ పోలీస్ కనిపించడము, కింద కామెంట్స్ ఏమున్నాయి అంటే, అవును ఇప్పుడు ఈ కారు కొనడానికి వెళ్ళినప్పుడు ఇంత బిల్ వేశారు, పెద్ద కారు కొంటే మర్సిడీస్కి వెళ్తే అంత బిల్ వేస్తారు అని చెప్పి దాంతో కంపారిజన్లో వెళ్తున్నారు జనాలు. అవును, నువ్వు కిమ్స్కి వెళ్ళినప్పుడు ఇంతే ఉంటుంది బిల్లు, అదే లోకల్ హాస్పిటల్కి వెళ్తే వేరేలా ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వేరేలా ఉంటుంది అంటే ఈ కంపారిజన్స్ అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. సరే, అటువంటి వాళ్ళకి నేను ఒక సమాధానం చెప్తానమ్మా. ప్రభుత్వాలు మీకు 100 ఎకరాల భూములు ఇస్తున్నాయి, దాని తర్వాత మీకు సబ్సిడీస్ ఇస్తున్నాయి, దాని తర్వాత ఒక కారు కొంటే ఒక డాక్టర్ వెళ్ళినప్పుడు డాక్టర్ బెనిఫిట్స్ కింద వాళ్ళకు డిస్కౌంట్ ఇస్తున్నారు, రైట్? ఇన్ని ప్రివిలేజెస్ ప్రభుత్వాలు ఇస్తున్నాయంటే, ప్రభుత్వాలు ప్రజలు కట్టే డబ్బులతోని వాడుతున్న పేస్ట్ నుంచి మొదలు పెడితే రాత్రి పడుకునేటప్పుడు రాసుకునే ఫేర్ అండ్ లవ్లీ దాకా ప్రతి దాని మీద మనం ట్యాక్స్ కడుతున్నాం. మన ట్యాక్స్ డబ్బులతోని వాళ్లకు ప్రభుత్వ భూమి ఇస్తున్నారు. అంటే ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి, అది వాళ్ళు కట్టుకోవడానికి 100 ఎకరాల భూములు ఇస్తున్నారు. వాటి మీద కడుతున్నప్పుడు వాళ్ళకు ఒక మ్యాండేట్ ఉంటా ఉన్నది, పేదవాడు వచ్చినప్పుడు కనీసం మినిమం ఒక 15% అన్న వాళ్ళు పేదవాడికి సర్వీస్ చేయాలన్న మ్యాండేట్ ఉంది, రైట్? దాని తర్వాత విలేజెస్లలో ఎక్కడైతే హాస్పిటల్స్ పర్మిషన్స్ ఇచ్చి కడుతున్నారో, కొన్ని గ్రామాలలో, మండలాలలో, విలేజెస్ను అడాప్ట్ చేయాల్సిన ఒక పాలసీ ఒకటి ఉంది. మరి అది ఇంప్లిమెంట్ చేస్తున్నారా? నువ్వు బెంజ్ కార్కును మారుతి కార్కు, వాట్ ఈస్ ద కంపారిజన్ వెన్ యూఆర్ కంపేరింగ్ విత్ యువర్ హెల్త్? హెల్త్ ఈస్ ఎ మ్యాండేట్ అఫేర్, ఇట్స్ ఎ లగ్జరీ. నువ్వు కొంటే కొను, లేకపోతే లేదు. నీ హెల్త్ బాగాలేదంటే, నువ్వు మెరుగైన వైద్యం అందాలంటే, నువ్వు హాస్పిటల్ కట్టుకోవడానికి ప్రభుత్వము నీకు ఫెసిలిటీస్ ఇచ్చిన తర్వాత నేను కిమ్స్కు పోతా, అపోలోకి పోతా, యశోదకు పోతా, కేర్కు పోతా. నువ్వు ఇవ్వాల్సిన టారిఫ్ ఇదే బెంజ్ కార్కి సిల్వర్ స్టార్ ఒక రేటు, లేదంటే కనుక ఇంకో మావీరోలో ఒక రేటు పెట్టుతుండ్రా? లేదు కదా. నువ్వు కొడుకునే పేస్ట్కు అన్ని చోట్ల ఎంఆర్పి ఉంది కదా. నువ్వు వాడే ఉప్పులకు పప్పులకు ఒక రేట్ అయితే స్టాండర్డ్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది కదా. మరి దీనికి ఎందుకు లేదు రేటు? ఎవరైనా రాసిన కామెంట్స్ ఒకసారి నాకు పంపించండి, నేను సంబంధం చెప్తాను. డెఫినెట్లీ మీకు పంపిస్తాను. నేను అవన్నీ చూసి when we are not in behind the Benz cars, or we are not going behind the luxury cars, or we are not comparing our lives with this cars or machineries. ఇదే బెంజ్ కార్ మరి ఎంఆర్పి ఉంది, దానికి ఎందుకు ఎంఆర్పి లేదు? ఎవరైనా రాసినోడు వాళ్ళకి సమాధానం మీరు చెప్పండి. నేను చెప్తున్నాను, ఈ వేదిక ద్వారా నేను చెప్తున్నాను. యూ కెనాట్ కంపేర్ యువర్ హెల్త్ విత్ ఎ లగ్జరీ. దట్ ఈస్ టోటలీ ఫాల్ట్. నాకు అవసరం ఉంటే కారు కొంటలేకపోతే లేదు, కానీ నాకు అవసరం లేదని చెప్పేసి నేను వైద్యాన్ని గురించి అని చెప్పి కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పి నా ప్రాణాన్ని నేను తీసుకోలేను కదా. నెవర్ దెర్ ఇస్ ఎ కంపారిజన్. ఒక మాట అడుగుతున్నాను, ఒక జంతువుకి ఒక రోగం వస్తే వెటనరీ డాక్టర్స్ ఉంటున్నారు, ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు, డెంటల్ డాక్టర్స్ ఉన్నారు. ఎంబీబీఎస్ వాళ్ళను వెటనరీ తీసుకుంటారు, వెటనరీ వాళ్ళను డెంటల్ తీసుకుంటారు కావచ్చు. దేర్ ఆర్ సెవరల్ పారామీటర్స్, రైట్? నోరు లేని మూగజీవి వ్యాధి అయిపోతే ట్రీట్ చేయడానికి ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ ఒక మూగజీవిని బాగు చేస్తున్నారు, ఓ జంతువుని బాగు చేస్తున్నారు. మరి ఒక నోరుండి నాకు ఈ నొప్పి ఉందని చెప్పేసి చెప్పుకునే పేషెంట్కి 100 టెస్టులు పెడుతున్నాడు. మరి ఈరోజు పేరు మోసిన
డెకేడ్స్ నుంచి నడుస్తున్న హాస్పిటల్స్లో ఒక వ్యక్తి అక్కడ పోతున్నాడంటే ఆయనకు ఒక కడుపు నొప్పి వచ్చిందో జ్వరం వచ్చిందో వాళ్ళు ఇంటర్ప్రిట్ చేయలేరా, వాళ్ళు ప్రెడిక్ట్ చేయలేరా? కారణం ఇదని చెప్పేసి వాడిని పేదోన్ని నువ్వు 100 టెస్టులు పెట్టుకొని వాడిని రక్తం పీల్చుకొని తాగేదానికంటే నీ అబ్జర్వేషన్, నీ అనాలిసిస్ ఏమైపోతుంది? అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు టార్గెట్ ఓరియంటెడ్గా నీ హాస్పిటల్స్ను పెంచి పోషించే విధంగా వాడిని పేదోని రక్తం పీల్చుకొని తాగి వాని మీద బిల్స్ వేసేసి నీ హాస్పిటల్స్ బిల్డింగ్లు కడుతున్నావు. ఐఎమ్ నాట్ జెలస్ అబౌట్ దిస్ హాస్పిటల్స్. ఐ అప్రిషియేట్, మంచి హాస్పిటల్, మంచి వైద్యం ఉన్నది, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఎవరికి చెందుతుంది అది? ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకా, అంటే రిచ్ పీపుల్కా? ఐ కెన్ బేర్. నేను అప్పుడు కూడా చెప్పిన నాకు 4-5 లక్షల సమస్య కాదు, నేను బేర్ చేసుకుంటా. బేర్ చేసుకోలేని పరిస్థితి ఏంటిది ఇక్కడ? దట్ ఈస్ మై వరీ, దట్ ఈస్ మై కన్సర్న్. వీఆర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వీ హ్యావ్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్. అట్లీస్ట్ నాకైనా ఇన్సిడెంట్ని ప్రజలకు తీసుకెళ్తే ప్రజలు మారుతారు కదా, అంటే వాళ్ళకు ఆలోచన విధానం మారుతుంది కదా. ఒక వ్యక్తి ఒక హాస్పిటల్ హెడ్ బ్రతకడానికి అని చెప్పేసి ఈరోజు అద్దాల మెడల్ లెక్క కడుతున్నారు. యూ కంపేర్ యువర్ పార్క్ హయాత్ హోటల్ అని ఒకటి ఉన్నది, యూ కంపేర్ దట్ పార్క్ హయాత్ హోటల్ విత్ యశోద హాస్పిటల్ అట్ హైటెక్ సిటీ. విచ్ ఇస్ మోర్, విచ్ ఇస్ లెస్ అంటే వీ కెనాట్ కంపేర్. నువ్వు ఇచ్చే సర్వీస్ ఏదైతే ఉన్నదో ఐ అగ్రీ అమ్మా, అంత మంచి హాస్పిటల్ కట్టినట్టే నా రాష్ట్రంలో, మా ఊర్లో ఉంది, మా సిటీలో ఉందంటే ఐ విల్ బీ హ్యాపీ ఫర్ దట్. బట్ మానవత్వం ఏడబోతుంది? నువ్వు అద్దాల మెడలు దుంచేసి, నువ్వు రంగుల ప్రపంచాన్ని చూసేసి పేదోడు రక్త మాంసాలను అమ్ముకుంటున్నావు కదా, రాంగ్ వే. ఇట్స్ అన్నెసెసరీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు మేడం, అన్నెసరీగా ఇన్ పేషెంట్ కన్వర్ట్ చేస్తున్నారు. యూ సీ వన్ థింగ్, 10 మెంబర్స్ కనుక ఓపీలో వెళ్తే 10 మందిని కన్వర్ట్ చేయాల్సిన టార్గెట్స్ ఉన్నాయంటున్నారు. ఒక్కొక్క డాక్టర్కి ఒక్కొక్క టార్గెట్ ఇస్తున్నారు. ఐ షుడ్ ఆస్క్ యూ వన్ థింగ్, ప్రభుత్వాన్ని కూడా నేను అడుగుతున్నాను, అండ్ ఇది రాష్ట్ర ప్రభుత్వం కదా, కేంద్ర ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి. ఒక మెడిసిన్ స్టూడెంట్ చదువుకోవాలంటే ₹1,00,00,000 డొనేషన్ కట్టాల్సిన సిచ్యువేషన్లో ఈరోజు మన భారతదేశంలో ఉన్నాం. ₹1,00,00,000 కట్టిన తర్వాత ఆ వ్యక్తి బయటకు వచ్చి ఉద్యోగం చేయాలంటే 20,000 30,000 ఉద్యోగం చేయాలి. నీ ₹1,00,00,000 కనీసం బ్యాంక్ ఇంట్రెస్ట్ సగం కూడా కాదు కదా ఈరోజు. అటువంటి వ్యక్తి నీకు ఉద్యోగం పొందాలన్నా కూడా, ఉద్యోగంలో కంటిన్యూ కావాలంటే ఆయనకు టార్గెట్స్ ఇస్తున్నారు. ఆ టార్గెట్ ఫుల్ఫిల్ చేస్తే తప్ప నీకు ఉద్యోగం ఉండదు అంటున్నారు. నీకు ఆ ఉద్యోగం కంటిన్యూ కావాలంటే ఆయనకు ఒక ఎరేస్తున్నారు, నీకు 5 or 10%. అని నేను విన్నాను, నేను అనుభవించింది కానీ నేను తెలుసుకున్నది, నాకు అథెంటికల్గా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. నేను విన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. నేను ఒక డాక్టర్కి టార్గెట్ ఇస్తున్నా, డాక్టర్ పర్సంటేజ్ ఇస్తున్నారు. ఇది అవునా కాదని చెప్పి నేను వెరిఫై చేయాలంటే, ఇదే కిమ్స్ హాస్పిటల్లో ఒక పేషెంట్ అడ్మిట్ అయితే ఆయనకి ₹22,000 లక్షల రూపాయల బిల్ ఏదో అయితే డాక్టర్ కన్సల్టెన్సీ, నా దగ్గర రికార్డు ఉంది, డాక్యుమెంట్ నా దగ్గర ఉంది, నేను చెప్తాను, అబద్ధం చెప్పట్లే, ₹22,35,000 డాక్టర్ కన్సల్టెన్సీ అని వేసినారమ్మా. డాక్టర్ కన్సల్టెన్సీ చార్జెస్ 22 లక్షలు. 22 లక్షలలో 10% ₹22,35,000 డాక్టర్ కన్సల్టెన్సీ నా దగ్గర ఉన్నది, రికార్డ్ డాక్యుమెంట్ ఉంది. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ ప్రొజెక్ట్ దట్. ఒక నెల రోజులు అంటే 17 years నుంచి ఆమె ఫ్యామిలీ డాక్టర్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆమె మీద నమ్మకంతో ఓ పేషెంట్ తీసుకెళ్ళినారు. ఆమెకి ఏదో ఇంటెస్టైన్స్లో ఏదో ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉందని చెప్పి ఆమెకి ఇచ్చిన వైద్యం ఒకటి వికటించింది, వ్యాధి రియాక్ట్ అయ్యేసి టోటల్గా అంటే పారలైజ్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఫోటోస్ వీడియోస్ నా దగ్గర ఉన్నది, అంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి నేను ఎక్స్పోజ్ చేయలేను. సో టోటల్గా పారలైజ్ అయింది ఆమె. అయిపోయిన తర్వాత ఎందుకంటే రెగ్యులర్ అంటే ప్రాపర్ మెడిసిన్ ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళ ఫాదర్ నాకు చెప్పుకొచ్చినాడు. సరే దీన్ని ఎలివేట్ చేద్దామంటే భయపడతా ఉన్నాడు. హీస్ అన్ఏబుల్ టు కమ్ అవుట్. ఎందుకంటే అమ్మకి వైద్యం అవసరం కదా. అంటే ఇట్లా కృంగిపోయే వాళ్ళు, ఇటువంటి వాటికి నలిగిపోయే వాళ్ళు, భయాందోళనతో గురై బయటికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కాబట్టి నేనేమంటున్నానంటే, నమ్మకంతో అమ్మాయి వెళ్ళింది, 17 ఏళ్ళు ఆమెకు ర్యాపోర్ట్ ఉంది, ఆమెను కూడా తీసుకొచ్చేసి అడ్మిట్ చేసేసి నెల రోజులు ఉంచుకొని ఆమె వ్యాధి ఇంకా కూడా వికటించిపోయిన తర్వాత బిల్లు 23 లక్షలు కట్టిన తర్వాత ₹2,30,000 ఈమె కన్సల్టెన్సీ ఫర్ 30 days. అంటే ఒక డాక్టర్ కన్సల్టెన్సీ ₹9,000. ఆమె మీద రెఫరెల్ అంటూ వచ్చింది. రెఫరెన్స్ చేసే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే మేడం, నేను ఈ ఇంటర్వ్యూ తర్వాత నాకు వచ్చిన హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ నేను చూస్తున్న, మెసేజెస్ వస్తున్నాయి కదా. ఒక ఊరు నుంచి ఒక పేషెంట్ ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తాడంట. ఆర్ఎంపీ డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వలేని పరిస్థితులు ఏం చేస్తాడు, నిన్ను హైదరాబాద్ రెఫర్ చేయాలి. రెఫర్ చేసిన ఏం నిమ్స్కో లేదంటే కనుక ఉస్మానికో గాంధీకి ఎవరు రికమెండ్ చేస్తలేరు. ఎందుకు తెలుసా? అక్కడ ఏం కమిషన్ రాదు కదా. ఎస్, మీకు తెలిసిన విషయం. డూ యూ నో దాట్? నేను విన్నాను, మీ నోట్ నుంచి అది వచ్చింది. ఐ డోంట్ నో హౌ డూ యూ నో. దే ఆర్ గివింగ్ కమిషన్ టు ద ఆర్ఎంపీ డాక్టర్స్. ఆర్ఎంపీ డాక్టర్ అంబులెన్స్ కట్టుకొని వీళ్ళతో పాటు వచ్చి జాయిన్ చేసి అడ్మిట్ చేసి
ఆయన తీసుకొని మళ్ళీ అదే కారులో వెళ్ళిపోతున్నాడు. కారు కిరాయి పేషెంట్ కట్టుకోవాలి, ఇటు తీసుకొచ్చినందుకు కమిషన్లు కూడా ఇచ్చుకోవాలి. నిజమా ఇది జరుగుతుందా మీ ఊర్లలో? ఇది జరుగుతుంది అని అంటే కనుక ఇది నిజమని నేను భావించవచ్చు. నేను ఎవరిని కూడా అథెంటికల్గా నేను చెప్తలేను, నేను విన్నది చెప్తున్నాను. ఓకే, అండ్ నిజంగా అథెంటికల్గా ఇక్కడ ప్రూవ్ అయితే కనుక మీ అనుభవాలే ఇది నిజం అని చెప్పి ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. సో కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. డాక్టర్ వాడు చచ్చిపోతుండే పేషెంట్ అన్ని దేహి అనుకుంటావు, డాక్టర్ దగ్గరికి వెళ్తే దాని మీద కూడా వీళ్ళు బిజినెస్ చేసుకుంటే బ్రోకరేజ్ని పెంచుతా ఉన్నారు. చూడండి, ఇటువంటి సమాజంలో మనం ఉన్నాం కదా. దీనికి ఒక మానిటరీ కమిటీ ఉండాలి కదా, ఒక విజిలెన్స్ ఉండాలి కదా. ఇది ఎట్లా ఎరాడికేట్ అవుతుంది, ఎట్లా నిర్మూలించగలుగుతాం? నేను ఒక మాట చెప్తాను మేడం. ఒక పేషెంట్ వాడు పుట్టినప్పటి నుంచి ఒక ఆధార్ కార్డు అనేది మ్యాండేట్ చేస్తున్నారు. అట్లనే ఒక బర్త్ కార్డు లేకపోతే ఒక మెడికల్ కార్డు అనేది ఎందుకు మ్యాండేట్ చేయట్లేదు? వాడు పుట్టినప్పటి నుంచి ఏ తల్లికి పుట్టినాడు, వాళ్ళ అమ్మ ఎవరు నాన్నెవరు, ఆయన ఒక ఐడెంటిటీ నెంబర్ ఒకటి ఇచ్చుకుంటా వాడు పుట్టిన డే నుంచి వాడు చచ్చేంత వరకు ఆయన మెడికల్ హిస్టరీని, మెడికల్ రికార్డ్స్ని ఒక డిజిటలైజ్ చేయడం ఎందుకు చేయట్లేదు? అది కనుక చేస్తే కనుక ఆయన పేషెంట్ హిస్టరీ మొత్తం మనకి దగ్గర ఉంటే కనుక రేపు ఏ హాస్పిటల్ పోయినా కూడా ఆయన ఆధార్ కార్డు లేకపోతే మెడికల్ కార్డు ఏదైనా నంబర్, అటువంటి యూనిక్ నంబర్ ఏదైనా ఉంటే కనుక కొట్టగానే ఈయన చరిత్ర మొత్తం రావాలి. సో దట్ విల్ బి అన్ ఈజీ ప్రాసెస్ టు డయాగ్నోస్ వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ హీస్ ఫేసింగ్ అండ్ హౌ వీ కెన్ అడ్రస్ హిస్ ప్రాబ్లమ్. ఏ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ కండక్టింగ్ సెవరల్ టెస్ట్లు. నేను చెప్తామ్మా, మనం ఎప్పుడైతే డాక్టర్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు బిఫోర్ దట్ చిన్న హాస్పిటల్కి ఎక్కడికో అడిగిపోతాం. వెళ్ళిన చోట ఆల్రెడీ టెస్ట్లు పెడతారు. ఆ టెస్ట్లకి ఆల్రెడీ మన దగ్గర రిపోర్ట్స్ ఉంటాయి. ఆ రిపోర్ట్స్ చూసుకుంటేనే అంటాడు, మాకు ఈ రిపోర్ట్స్ సరిపోవమ్మా, ఇది ఆల్రెడీ అయ్యి 1 వీక్ అయిపోయింది కాబట్టి. ఎందుకంటే ఫస్ట్ రోగం ఆల్సో ఆ రిపోర్ట్స్ ఆ హాస్పిటల్ వరకే మీకే అథెంటికేటెడ్. మళ్ళీ బయటకు వెళ్ళామనుకో దాని బేస్ మీద వాళ్ళు ట్రీట్మెంట్ చేయరు కదా, వాళ్ళ హాస్పిటల్లో మళ్ళీ రిపోర్ట్ చేయాలి, డయాగ్నోస్ చేయాలి. ఇప్పుడు అదే 4 days 5 days గ్యాప్ లో ఈయన రక్తం మానేది, చెమట మానేది, ఏది మానేది, రైట్? అటువంటిప్పుడు మళ్ళీ అగైన్ వై యూఆర్ గోయింగ్ ఫర్ న్యూ టెస్ట్ జస్ట్ టు మింట్ మనీ, రైట్? అదే టెస్టులు 200 రూపాయలు బయట చేసిన టెస్టులు ఇడికి వచ్చి 650 రూపాయలు అయితే నేను రికార్డెడ్ గా చెప్తున్నది, నేను అబద్ధం చెప్పట్లేదు. ఇది నా డాక్యుమెంట్ ఉంది. సిటీ స్కాన్ 5,000 నుంచి 10,000 మధ్యలో ఉండేది 30,000 రూపాయలు నాకు ఛార్జ్ చేస్తుంది. నేను చెప్తున్నాను, ఇది రికార్డెడ్ డాక్యుమెంట్ నా దగ్గర ఉంది. నా వైఫ్ అంటే ఎవరే కానీ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆల్రెడీ టెస్ట్లతోనే వెళ్తారు. నీకు ఈ ప్రీవియస్ హిస్టరీ ఉందంటే మా దగ్గర టెస్ట్లు ఉన్నాయి సార్, అది చూస్తే వాళ్ళకి నడవదు. అది నువ్వు కొత్తగా మళ్ళీ టెస్ట్లు కండక్ట్ చేసుకుని రా. వై టు మేక్ మనీ? సార్ కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. మోసాలు జరుగుతున్నాయి. హాస్పిటల్స్ పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ లెవెల్లో కడుతున్నారు, అవన్నీ ఓకే, అవంతా ఒక సెక్షన్. బట్ ఇక్కడ ఏంటంటే బేసిక్ థింగ్, ఇప్పుడు ఈ హాస్పిటల్కి వెళ్ళాం మనము, ఇక్కడ టెస్టులు చేశారు, వాళ్ళ ట్రీట్మెంట్కి తగ్గట్టుగా వాళ్ళు టెస్టులు చేసుకున్నారు, దానికి తగ్గట్టుగా వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చుకుంటారు, వాళ్ళకి సంబంధం అది. అంటే ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తారా, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ తీస్తారా, ఏ టెస్ట్ చేస్తారో, సిటీ స్కాన్ చేస్తారా, ఎక్స్రే చేస్తారో, అది వాళ్ళ నమ్మకంతోన వాళ్ళు డయాగ్నోస్ చేసుకుంటారు, అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటారు. మరి వేరే హాస్పిటల్కి వెళ్తామనుకోండి, ఇది వాళ్ళు నమ్మడానికి ఎలా ఉంది పాసిబిలిటీ? అక్కడ కరెక్ట్ గానే చేశారా వాళ్ళు? ఈ హాస్పిటల్ వాళ్ళని నమ్మరు కదా. ఎండ్ ఆఫ్ ద డే ఇదంతా లోపల. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, నువ్వు నమ్మనప్పుడు నా ప్రీవియస్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అది తప్పుడు రికార్డులు, నాకు సస్పెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఫ్రెష్ రికార్డ్స్కి వెళ్ళండి అని చెప్పేసి అనండి. ఆ సస్పెక్షన్స్ ఉన్నాయని చెప్పి డాక్టర్ ఒక రికార్డ్ సర్టిఫై చేసినప్పుడు దాని మీద ఒక కమిటీ అయ్యండి, వాడు ప్రీవియస్ రికార్డ్స్ ఇచ్చినది అది తప్పని చెప్పేసి లెట్ దిస్ డాక్టర్ బి ప్రూవ్డ్. నువ్వు ఇంకొకరి మీద వేలెత్తి దాన్ని తప్పని చెప్పేసి నీ ఇంటర్ప్రిటేషన్స్ కాదు, దాన్ని ఎవిడెన్షియల్గా ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఏం లేదమ్మా. ఒక్కొక్క టెస్ట్ ఈ రోజు ఎంత అవుతుందమ్మా? ఏ టెస్ట్లో పోయినా 20 నుంచి 30,000 తక్కువ కావట్లేదు. ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ ఎ కామన్ మ్యాన్. నేను ఒక మాట చెప్తున్నా, కూలి పని చేసుకుంటూ రోజుకి 500 రూపాయలు చేస్తే తప్ప వానికి కూలి రాదు. నెలలో 30 రోజులు కూలి కూడా వానికి ఆ పని ఉండదు, రైట్? అంటే వాడు నెల మొత్తం సంపాదించేది 10,000 రూపాయలు. రోగం వస్తే కనుక కేవలం టెస్ట్లకే 20,000 రూపాయలు కడుతుంది. 2 నెలల సంపాదన కూలి చేసుకుని వాడు తినేదేంది, బ్రతికేదేంది, వాడు కడుపుకు నిండేది ఎంత? నీకు ఒక్క చిన్న జబ్బు చేసిందంటే కనుక కేవలం టెస్ట్లకే నీకు ఇంత డబ్బు అయితే మళ్ళీ నువ్వు మళ్ళీ సంపాదించుకునేది ఎప్పుడు? ఒక పేషెంట్ వెళ్తాడు మేడం, వాని మీద 5 లక్షలు 6 లక్షలను బిల్ వేసి పంపిస్తున్నారు. కూలి పని చేసుకునేటోళ్ళు లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీ, హౌ ఈ కెన్ అఫోర్డబుల్ టు పే దట్ మచ్ ఆఫ్ అమౌంట్? అంత అఫోర్డబిలిటీ ఉంటే ఇన్సూరెన్స్ చేసుకుంటాడు కదా, 20,000 30,000 పెట్టి మెడికల్ ఇన్సూరెన్స్. అది కూడా కట్టుకోలేని పరిస్థితులు, దయనీయ స్థితిలో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఈ రకంగా మారుతుంది. మీరు అడిగిన క్వశ్చన్ ఒకటి ఓపెనింగ్లో అన్నారు, గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళొచ్చు కదా, లేకపోతే నిమ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళొచ్చు కదా. కానీ అక్కడికి వెళ్తే ప్రాపర్ ట్రీట్మెంట్ లేదన్న విషయాన్ని మనందరికీ తెలుసు. ఇటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్కి మనం 100 ఎకరాల భూములు ఇస్తున్నాము ప్రభుత్వాలు, అక్కడ కనీసం మనం డిస్కౌంట్స్ కాదు, అక్కడ నిమ్స్లో కానీ లేకపోతే బయట ఉన్న ఈ
మేజర్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్న టారిఫ్స్ కూడా అక్కడ లేవు. ఒక 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 ఎగ్జాంపుల్ చెప్తాను మేడం మీకు. ఇన్ జనరల్గా ఒక స్టంట్ వేస్తే 40 నుంచి 60,000 70,000 రూపాయలు నిమ్స్లో అవుతుంది కావచ్చు. ఇదే స్టంట్ ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుందమ్మా? 2 నుంచి 3 లక్షలు అవుతుంది. ఇది రికార్డెడ్ నేను చెప్తున్నా. ఎందుకంత అవుతా ఉన్నది? అక్కడ అదే డాక్టర్స్ ఇంకా ఎక్స్పర్ట్స్ ఉంటారు అక్కడ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే డాక్టర్స్ వై దెర్ ఇస్ అ ప్రాబ్లమ్, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్, వై దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సచ్ అ బిగ్ వేరియేషన్. హూ హ్యాస్ టు మానిటర్ దిస్, హూ హ్యాస్ టు క్వశ్చన్ దిస్? నేను ఒకరోజు ఈరోజు గలమెత్తి నేను మాట్లాడుకొచ్చిన, నాతో పాటు ఈరోజు 70 కనీసం 7 నుంచి 800 మంది జామ్ అయినారు ఈరోజు. దే వాంట్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ఫైట్ విత్ ద కాజ్. ఒకరు ఫోన్ చేసి అంటారు మా అమ్మకి ఇట్లా అయింది, ఎవరు ఫోన్ చేసి మా నాన్నకి ఇట్లా అయింది, ఎవరు ఫోన్ చేసి నా కూతురు చనిపోయింది మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల, ఎవరు ఫోన్ చేసి నా తండ్రి చనిపోయింది మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల, ఇదే కిమ్స్ హాస్పిటల్ నెగ్లిజెన్స్ వల్ల మా నాన్న చనిపోయిందని ఒక ఆమె మాట్లాడుతుంటే నేను ఆడియో రికార్డ్ చేసిన. ఆమె పర్మిషన్ తీసుకుని నేను ఇది పబ్లిక్లో డిస్ప్లే చేయొచ్చు అంటే ఎస్ అనింది. అది నేను డిస్ప్లే చేసుకుంటున్నది నా ఛానల్లోకి వెళ్తే. మంచిగా ఉన్న వ్యక్తిని తీసుకెళ్తే ఒక డెడ్ బాడీని ఇచ్చి పంపించినారు. ఈ సిచ్యువేషన్లో మనం ఉన్నామ్మా. ఒక ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి నాకు ఫోన్ చేస్తున్నాడు మేడం. తను అంటాడు 5 lakhs రూపీస్ కట్టినట్టు కార్పొరేట్ హాస్పిటల్. నేను ఇప్పుడు దాని పేరు చెప్పా. 5 lakhs కట్టేంత వరకు మీద డబ్బులు ఉన్న రోజులు కట్టేసిండంట. 12-13 రోజులు ఉన్నాడు పేషెంట్ హాస్పిటల్లో. 11వ రోజు డబ్బులు కట్టమంటే మీద పైసలు లేవు, ఇంకా నేను డబ్బులే లేవనంట. దట్ పేషెంట్ వాస్ ఆన్ ఆక్సిజన్ దట్ టైం. అయితే అంటే ఇప్పుడు మీ డబ్బులు లేకపోతే మేము ట్రీట్మెంట్ ఇవ్వలేము, సో బెటర్ యూ గో టు ఉస్మానియా హాస్పిటల్. నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నామ్మా, ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు నేను చెప్తున్నాను, నేను విన్నది చెప్తున్నాను. ఉస్మానియా హాస్పిటల్ పే ఎంతసేపు వీళ్ళు హాస్పిటల్ అంబులెన్స్ ఇచ్చి పంపించినారు. ఉస్మానియా హాస్పిటల్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వార్డ్ బై అటెండరు ఆక్సిజన్ తీసేసి తీసుకెళ్ళిపోండి అన్నాడంట. ఎందుకు తెలుసా? కెన్ యూ గెస్ మేడం? ప్రాబ్లం ఏం లేదు అనా? నో, ఈజ్ డైడ్. ఓకే. చనిపోయిన వ్యక్తిని డబ్బులు మొత్తం కట్టించేంత వరకు ఆక్సిజన్ మీద బ్రతికిచ్చి, ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆక్సిజన్ తీస్తే ఏ మనిషిని చనిపోతుంది? ఇంకేముంది? ఇంకా లాస్ట్ అదే కదా, ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ కదా ఉస్మానియా హాస్పిటల్. ఎందుకంటే ఇక్కడ చనిపోతే బ్లేమ్ అవుతుంది హాస్పిటల్ కాబట్టి, డబ్బులు కూడా కట్టుకోవడానికి ఇంకా డబ్బులు లేవు కాబట్టి, ఈయనని కొంచెం పంపించాలి కాబట్టి, డెత్ డిక్లేర్ చేయలేడు కాబట్టి ఉస్మానియా పంపిస్తే జస్ట్ ఆయన ఆక్సిజన్ తీసేసి బాడీ తీసుకెళ్ళిపోయింది. ఇది లేదు, ప్రాణం లేదన్నట్టు. ఇది నిజం, నేను ప్రామిస్ చేసి చెప్తున్నా, ఈ వాస్తవం ఇది. నాకు వచ్చిన ఫోన్ కాల్ ఏడ్చుకుంటూ మాట్లాడినారు వాళ్ళు. ఇటువంటి సిస్టంలో, ఇటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం మేడం. ఈరోజు నేను వాయిస్ రేసి గలమెత్తుతున్నాను. ఇదివరకు ఎవరు రాలేదో వచ్చినో నాకు తెలియదు. నాకైతే ఏదైతే ఇన్సిడెంట్ అయిందో, అయిన దాని తర్వాత ఆ రోజు సరే నేను కావాలని ఏది చేసింది కాదు, యాక్సిడెంటల్గానే అది జరిగింది. ఒక టీవీ ఇంటర్వ్యూ ఇచ్చిన, నేను కావాలని ఇచ్చింది కాదు. 2 లక్షల మంది చూసినారు దాన్ని. ఇంకో టీవీకి వెళ్తే 1,00,000 మంది చూసినారు, ఇంకో టీవీకి వెళ్తే 60-70 మంది చూసినారు. చూసిన వాళ్ళు ఎవరు ఊరుకోలేదమ్మా. బట్ మీరు హాస్పిటల్లో చేసిన కొంచెం గొడవ ఏదైతే ఉందో, డిశ్చార్జ్ అవ్వాలి, మా వైఫ్ డిశ్చార్జ్ అవ్వాలి అని చెప్పేసి గొడవ జరిగింది కదా ఆ పాయింట్ ఆఫ్ టైంలో, అప్పుడు వీడియో ఎవరు తీశారు? మీకు ఏమైనా ఐడియా ఉందా? వీడియో అందరూ తీసినారు. లక్కీగా నా సన్ కూడా వీడియో తీసినాడు. ఓకే. పక్కన నా సన్ ఉన్నాడు. ఎందుకంటే ఇన్సిడెంట్ ఇట్లా జరుగుతుంది, బాగా ఎగ్జాగ్రేట్ అవుతుంది, నేను కూడా పెడుతున్నాను ఏం జరుగుతుంది అన్నది. ప్రతి అంతే ఈరోజు పిల్లలకు కూడా అది అలవాటు అయిపోయింది. ఏం జరిగినా కూడా ఇమీడియట్గా వీడియోస్ తీస్తున్నారు. అది నాకు ఇంకా అడ్వాంటేజ్ అయింది. సో ఐ కెన్ మేక్ ఇట్ యాజ్ అన్ ఎవిడెన్స్. పోలీసులను పిలిపించడం అవసరమా? ఐఎమ్ రిపీటెడ్ పర్సన్. కాకపోతే వాళ్ళకి నేను ఎవరు, నా ఇంట్రడక్షన్ కూడా ఏం తెలియదు ఇది. సో బట్ ఎనీవే, తెలిసినా తెలియకపోయినా నేను తెలియజేయాలనుకోలేదు. ఎందుకంటే ఐ వాజ్ ప్రిటెండింగ్ లైక్ ఎ కామన్ మ్యాన్. అంటే అడ్వకేట్ కంటే సొసైటీలో ఒక వాల్యూ, రెస్పెక్ట్, భయం అన్నది కూడా ఉంటుంది. ఆ భయం కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే డే 1 అడ్మిట్ అయినప్పటి నుంచి, ఎందుకంటే మనం ఠాగూర్ సినిమా చూసి బయటకు వచ్చినాం కదా, ఆ సినిమా ఇంకా నడుస్తూ ఉన్నది. మీరు ఇందాక చెప్పింది ఠాగూర్ 2 లాగా ఉంది. ఎస్ మేడం, అది నిజం మేడం, అది అబద్ధం చెప్పట్లేదు. బై ఛాన్స్ నాది ఒక రికార్డు ఉంటే కనుక నేను ఒకళ్ళు వినిపించేవాను, కానీ నాకు గుర్తులేదు. ఇది నిజం. ఈ హాస్పిటల్స్ కూడా మేము ఇచ్చే ట్రీట్మెంట్ కి ఇంత కాస్ట్ అవుతుంది అనేది క్లెయిమ్ చేస్తున్నారా? వాళ్ళ మెయింటెనెన్స్ కి అంత కాస్ట్ అవుతుంది? నేను ఒకటి చెప్తానమ్మా, మెడికల్ గైడ్ లైన్స్ లో కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ లో ప్రతి దాన్ని రేట్ కార్డు డిస్ప్లే చేయాలి, వాళ్ళ లైసెన్స్ డిస్ప్లే చేయాలి. మీరు ఇన్ జనరల్ గా ఏదైనా ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళండి, ఒక షాప్కి వెళ్ళండి, వాళ్ళ లైసెన్స్ అక్కడ డిస్ప్లే అవుతుంది, రైట్? హోటల్స్ కి వెళ్ళినా వాళ్ళది లైసెన్స్. మరి నేను ఏ హాస్పిటల్ అది చూడలేదు, అంటే నేను గమనించలేదేమో, మేబీ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్. తర్వాత టారిఫ్ మ్యాండేట్ గా పెట్టాలి, అది ఎవరు పెట్టరు. ఇంకోటి ఆర్టీఐ అనేది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది 2005లో వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. దాన్ని వినియోగించుకోండి. మీరు ఏ హాస్పిటల్, ఏ సంస్థ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఆ కన్సర్న్ అథారిటీస్కి మీరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక లెటర్ పెట్టండి, ఇస్తారు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా ప్రతి దానికి ఒక ఇంటిమేషన్ ఉండాలి, డిస్ప్లే బోర్డు ఉండాలి.
టారిఫ్ కార్డు ఉండాలి. కొన్ని హాస్పిటల్స్ లో డాక్టర్ ఆథెంటికేషన్ వాళ్ళ స్టడీకి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటది. ఐఎమ్ నాట్ షూర్ మీరు అన్నట్టుగా టారిఫ్ రేట్స్ కానీ ఆ కార్డ్స్ కానీ ఉండవు ఎక్కడ చూడలేదు. ఇంకొకటి నేను విన్నాను ఏంటంటే ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి టారిఫ్ వేరు ఉంటుందంట, ఇన్సూరెన్స్ లేని వాళ్ళకు టెస్ట్ టారిఫ్ వేరు ఉంటుందంట. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఎవరి డబ్బులు అవి ప్రజల డబ్బులే కదా. వై దే ఆర్ మిస్యూజింగ్ దిస్ అమౌంట్స్? హూ హ్యాస్ టు టాక్ ఆన్ దిస్? హూ హ్యాస్ టు రేస్ దేర్ వాయిస్? ఎవరు మాట్లాడాలి దీన్ని వెనకాల? ఈ రోజు నేను విక్టిమ్ అయినా సరే నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నా. ఈ క్షణం కూడా ఈ నిమిషం ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది కదా, ఎంతమంది విక్టిమ్ అవుతున్నారు మనం గెస్ చేయగలుగుతామా మేడం? ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ఇటువంటివి? బై ద టైం ఇప్పుడు ఈ ఛానల్ రిలీజ్ అయ్యేలోపు కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి బికాస్ ఆఫ్ మెడికల్ నెగ్లిజెన్స్. ఇన్ని టార్గెట్ ఓరియంటెడ్గా డాక్టర్స్ వీళ్ళు అపాయింట్ చేసుకుని వాళ్ళకి టార్గెట్స్ ఇస్తే వాళ్ళ హ్యుమానిటీని చంపుకొని మాలాంటి వాళ్ళు ఇప్పుడు అంటుంటే పడాల్సిన పరిస్థితి వచ్చింది. వీఆర్ సేయింగ్ దట్ డాక్టర్స్ ఆర్ నాట్ ఈక్వల్ టు గాడ్. ఇప్పుడు ఒక్క మాట అడుగుతున్నాను, ఏ ఒక్కరన్నా ఈ వీడియో చూసిన వాళ్ళు రాయండి గాడ్, డాక్టర్లు దేవుళ్ళు అని చెప్పేసి. ఒకప్పటి రోజులు ఉండి ఇప్పుడు లేవు అవి. ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్కి దండం పెట్టుకొని కాళ్ళకి దండం పెట్టుకొని వచ్చే రోజులు. ఈ రోజు పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆ కన్సర్న్ డాక్టర్ని తిట్టుకుంటూ బయటకు వస్తున్నారు. వై? డాక్టర్స్ ప్లీజ్ మీ అంతరాత్మను మీరు క్వశ్చన్ చేసుకోండి, మీ గుండెలు మీరు చేసుకొని మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి. మీ టార్గెట్స్ ఓరియంటెడ్గా మీరు బ్రతకాలి. ఇంకోటి, అటువంటి వాళ్ళకి ఆ టార్గెట్స్ ఫుల్ఫిల్ చేయకపోతే వాళ్ళకి ఉద్యోగం ఉండట్లేదు. Rich is becoming rich, poor is becoming poor. And this type of middle class people are under the clutches of these major institutions. Am I wrong? You just verify అమ్మా. మీరు జర్నలిస్టులు కదా, మీరు బయటికి వెళ్ళి వెరిఫై చేయండి. వాళ్ళ థాట్స్ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, పర్సనల్గా అడగండి. మీరు నంబర్ మేడం, నేను చెప్తున్నాను కదా, డాక్టర్స్ అందులో పని చేసిన వాళ్ళు ఫోన్లు చేసేసి వాళ్ళు అంటే ఎప్పుడైతే ఇది ఇంటర్వ్యూ చేస్తున్నారో, సార్ వీఆర్ అండర్ దిస్ బ్లడీ క్లచెస్ సార్, వీ కెనాట్ కమ్ అవుట్. ఓకే, నిజంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇంకోటి కూడా సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ నేను చెప్తా. ఒక టీవీ9 ఛానల్ అతను ఫోన్ చేసేసి అన్నాడు, అన్న మీరు చేసిన ఇంటర్వ్యూ మాత్రము గుండెని తట్టేసిందన్న, నేను అనుభవించినాను. ఇది నిజం, నేను అబద్ధం చెప్పట్లేదు, నిజం, మేము అనుభవించినామన్నా. మీరు ఒక్క బయట మా ఛానల్ వేస్తే కనుక బొంబాట్ అయిపోతుంది, కానీ మాకు పర్మిషన్ లేదన్నారు. ఓకే, నిజం ఇది. వై ద మేజర్ మీడియా ఛానల్స్ ఆర్ నాట్ కమింగ్ అవుట్ అంటే వీ డోంట్ నో. నేను మాట్లాడలేను, ఎందుకంటే మీడియాని బాగా నమ్ముతాను, బాగా గౌరవిస్తాను. వీ షుడ్ నాట్ ఫైండ్ ఫాల్ట్ ఆన్ దట్. ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాం, ఇంత ఎలివేట్ చేస్తున్న ఇష్యూస్ అంటే కూడా మీరు చేస్తున్న సపోర్టేనమ్మా. మీ చిన్న ఛానల్సే కావచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఏదైతేనేమి మెసేజ్ పబ్లిక్లోకి వెళ్తుంది. మీరన్నట్టుగా దిస్ ఈస్ అ కార్పొరేట్ వరల్డ్, వీఆర్ జస్ట్ లివింగ్ అంతే. అన్ని ఇంటర్నల్ టైస్ అవన్నీ హాస్పిటల్స్ కానీ ఏవైనా ఇంటర్నల్ టైస్ మేజర్ ఇన్స్టిట్యూషన్స్ అవే అంటున్నాం కదా. రిచ్ ఇస్ బికమింగ్ రిచ్, పూర్ ఇస్ బికమింగ్ పూర్, మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఎవ్రీవేర్. సార్, మీరు పర్సనల్గా ఫేస్ చేశారు కాబట్టి నిజంగా ఇంకా పర్సనల్గా తీసుకుంటున్నారు ఈ ఇష్యూని అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఐఎమ్ వెరీ షూర్ లైక్ మీ వైఫ్కి వచ్చింది సమ్ క్రాన్స్ డిసీజ్ అని చెప్పేసి, మీరు అన్నట్టుగా ఫీవర్ వచ్చి జాయిన్ అయ్యారు, సమ్ మోషన్స్ అయ్యి వామిటింగ్స్ అయ్యి అని చెప్పేసి. బట్ ఆ సివియారిటీ అనేది మీరు తర్వాత కనుక్కున్నారా హాస్పిటల్లో ఉన్నప్పుడు? ఆ ట్రీట్మెంట్ ప్రొసీజర్ కానీ, ఎందుకంటే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అంటే వాళ్ళ దగ్గరనే మాట్లాడి అదంతే వాళ్ళు చెప్పింది నమ్మం, 2-3 సజెషన్స్ తీసుకుంటాము, సెకండ్ ఒపీనియన్కి కూడా వెళ్తాం కదా. అలాంటిది మీరేమైనా చేశారా? ట్రస్ట్ మీ అమ్మ, ఆమె వెళ్ళొచ్చిన తర్వాత అంత బిల్ కట్టిన తర్వాత కూడా స్టిల్ షీ సఫరింగ్ టుడే ఆల్సో. ఓకే, ఎస్, ఇట్స్ ట్రూ. నేను నిజంగానే ఓపెనింగ్లో చెప్పినాను, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే నేను వెతుకుతున్నా, వారం రోజుల నుంచి వెతుకుతున్నా, వేర్ ద రైట్ డాక్టర్. ఓకే, అంటిల్ అండ్ అన్లెస్ మై డాక్టర్ కమ్ ఫ్రమ్ అమెరికా ఐ కెనాట్ ట్రస్ట్ ఎనీబడి. ఓకే, ఇట్స్ నాట్ మ్యాటర్ ఆఫ్ మనీ, ఇట్స్ నాట్ మ్యాటర్ ఆఫ్ టైం, బట్ ద ట్రస్ట్ వాళ్ళు నమ్మి మనం పోతున్నాం. చూడండి, పోయినా కూడా తను బాగా కాలేదనడానికి ఇప్పుడు ఉన్న తను అనుభవిస్తున్న సిచ్యువేషన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్, రైట్? బట్ ఈ సివియారిటీ మీకు అర్థమైందా అనేది నా క్వశ్చన్ సార్. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఫీవర్, ఆ సిమ్టమ్స్ కాదు, ఇట్ కెన్ లీడ్ టు కొంచెం వేరే డిసీజ్ కదా. ఆల్రెడీ మీరు డాక్టర్కి కాల్ చేశారు, మీరు డాక్టర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అడగలేదా? వాళ్ళు చెప్పలేదా? వెన్ ఐ పేడ్ సో మచ్ ఆఫ్ అమౌంట్, తర్వాత 4 లక్షలు నేను చిల్లర అమౌంట్ కట్టినాక అదే డాక్టర్ ఎవరైతే కన్సల్టెంట్ ఉన్నాడో 2 రోజులకే నేను ఈ రోజు ఇష్యూను ఎలివేట్ చేయడానికి కూడా అది ఒక్కటే కారణం చెప్తున్నాను కదా. బిలీవ్ మీ, 2వ రోజు నా వైఫ్కి మళ్ళీ ప్రాబ్లం అయితే ఫోన్ చేస్తే ఎత్తలేదు, మెసేజ్ పెడితే ఎంత బ్లంట్గా రిప్లై ఇచ్చి ఉండేది నేను మీకు ఇది వరకు చూపించినట్టు ఛానల్లో. నేను ట్రీట్మెంట్ ఇవ్వలేను, ఏజీ హాస్పిటల్లో ఒక ఎఫిషియెంట్ డాక్టర్, మీరు అక్కడ పోయి కన్సల్ట్ చేయండి, థ్యాంక్ యూ అని చెప్పి రిప్లై ఇచ్చినాడు. ఆ ఒక్క రిప్లై నన్ను ఎంత హర్ట్ చేసిందంటే, ఈరోజు ఇంతమంది దగ్గరికి నేను బయటికి వచ్చి ఎక్స్పోజ్ చేయడానికి ఆ ఒక్కటి కారణం. డిస్పైట్ ఆఫ్ పేయింగ్ సో మచ్ ఆఫ్ అమౌంట్, నా వైఫ్ క్లియర్గా రాసింది, హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది, పాల్పిటేషన్ ఉంది, ఏం చేయాలంటే దానికి ఇచ్చిన రిప్లై ఇది, నువ్వు అన్ని డబుల్ ఛార్జ్ చేసినావు కదా, 3,750 రూపీస్ ఎవ్రీ డే, అట్లా నువ్వు 11 రోజులు కన్సల్టెన్సీ ఛార్జ్ చేసినావు,
నువ్వు తింటున్న తిండి అదే కదా. ఒక్క ఫోన్ తీసుకొని అటెండ్ చేసుకొని, లేకపోతే సింపుల్ ఒక మెసేజ్, బెటర్ యూ యూజ్ దిస్ టాబ్లెట్, అట్లీస్ట్ ఒక మోరల్ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ పేషెంట్కి తర్వాత ఏమి ఇచ్చినావు? దే ఫీల్ లైక్ దే ఆర్ ద గాడ్స్, డెమో గాడ్స్ అనుకుంటారు డాక్టర్స్. మేము ఫోన్ నెంబర్స్ ఎవరికి ఇవ్వమండి, మేము చాలా రేర్ పేషెంట్స్కి ఇస్తామండి, ఎక్స్క్లూజివ్ పేషెంట్స్కి ఇస్తామండి మా పర్సనల్ నెంబర్స్. అరే వీఆర్ పేడ్ టు యూ, యూఆర్ బౌండ్ టు ఆన్సర్ టు అవర్ కాల్స్. ఒక చిన్న దుకాణంకి వెళ్ళి ఏదైనా చిన్న వస్తువు కొనుక్కుంటే, స్వీట్ హౌస్లో పోయేసి ఏదైనా స్వీట్ కొనుక్కొని అది కొంచెం వాసన వస్తే మన ముఖం మీద కొట్టొస్తాం మనం, అవునా కదా? మరి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టిన హెల్త్ గురించి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినప్పుడు నువ్వు ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే నేను కనీసం ఫోన్ చేసి అడిగే లిబర్టీ కూడా మాకు లేదా? వేర్ ఆర్ వి టుడే వెన్ థింగ్స్ అంటే గ్రాస్ రూట్ లెవెల్స్లో చిన్న చిన్న వాటిని మనము క్వశ్చన్ చేస్తున్నప్పుడు పెద్ద వాటిని వై వీఆర్ అనేబుల్ టు క్వశ్చన్ దెమ్? భయమా? చంపేస్తానని భయమా? బ్రతకలేమనే భయమా? దాన్ని ఎవరు ఆపలేరు, చావుని ఎవరు ఆపలేరు కదా. వై డోంట్ యూ క్వశ్చన్ దెమ్? అట్లీస్ట్ దేర్ విల్ బి చేంజ్ ఫర్ నెక్స్ట్ పర్సన్. ఇంకొకరికి ఏదైనా మార్పు వస్తుంది కావచ్చు. ఈరోజు నేను వాయిస్ ఇస్తున్నాను కదా, లక్షల మందికి రీచ్ అవుతుంది కదా, దే విల్ స్టార్ట్ క్వశ్చనింగ్. ఇప్పుడే అడుగుతున్నారంట. మీరు ట్రస్ట్ మీ మేడం, ఒక డాక్టర్ నాకు ఫోన్ చేసినాడు, యు బిలీవ్ ఇది నిజం. అయితే తనంటాడు, సార్ మీ ఇంటర్వ్యూ తర్వాత మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారంట, అంటే ఇన్సూరెన్స్ ఉందా అంటేనేమో వీళ్ళు ఫస్ట్ పోగానే ఇదే క్వశ్చన్, మీకు ఇన్సూరెన్స్ ఉందా? ఇన్సూరెన్స్ ఉందా అంటే లెక్కలు మారిపోతాయి, లేవంటే ఇంకులు. అయితే మా దగ్గరికి ఏమైనా కెమెరాస్ పెట్టుకొని, పెన్నుల కెమెరాలు పెట్టుకొని వస్తున్నారా, లేదంటే కనుక అద్దాలలో కెమెరాలు పెట్టుకొని వస్తున్నారు, ఈ మొబైల్తో రికార్డ్ చేస్తున్నారు, ఈ భయం పట్టుకున్నారు సార్ వీళ్ళు ఎక్కడ తీసుకుపోయి ఏం చేస్తారు అని చెప్పేసి. నిజంగా ఒక డాక్టర్ ఫోన్ చేసి చెప్తున్నా నాకు, ఇట్స్ ట్రూ, ఇట్స్ అబద్ధం కాదు ఇది. అంటే పబ్లిక్లో ఒక అవేర్నెస్ వచ్చేసింది, ఏం జరుగుతుంది ఏంది, వాళ్ళ మీద ఒక నిఘా పెట్టాలి. అవసరమైతే టెలికాస్ట్ చేయండి, ఒకవేళ నిజంగా ఏమైనా ఉంటే కనుక సోషల్ మీడియాలో అక్కడికి పూర్తి చేయండి. వాళ్ళు మాట్లాడే విధానం, మాట్లాడే పద్ధతులు కూడా. ఒకటి చెప్తున్నాను మేడం, డాక్టర్స్ ఆర్ బిన్ కంట్రోల్డ్ బై ద మేనేజ్మెంట్. ఒక డాక్టర్ నాకు ఫోన్ చేసి చెప్పినాడు, నేను ప్రతిదీ నేను నిజమే చెప్తున్నా, అబద్ధం చెప్పట్లేదు, ప్రామిస్ చేసి చెప్తున్నా. ఓ డాక్టర్ ఫోన్ చేసి చెప్పినాడు, 10 మంది డాక్టర్లను కంట్రోల్ చేయడానికి 10th క్లాస్ చదువుని ఒక బాయ్ ఉంటాడంట అక్కడ. ఈజ్ టు ద హెడ్ టు ద మేనేజ్మెంట్ కనెక్ట్ అయి ఉంటారంట. ఈ వ్యక్తి ఏం చెప్తారో అదే డాక్టర్ ఫాలో కావాలి. ఇట్స్ అ టార్గెట్ ఓరియంటెడ్ బిజినెస్. దిస్ జెంటిల్ మ్యాన్ ఎవరైతే 10వ తరగతి చదివిన వ్యక్తి ఉంటాడో, హీ విల్ బి ద సూపర్వైజింగ్ అథారిటీ ఆఫ్ ద డాక్టర్ హూ హెస్ కంప్లీటెడ్ దర్ MBBS, MS ఆర్ వాట్స్ ఎవర్ ఇట్ ఈస్. ఈయన ఏం చెప్తే ఆయన అది చేయాలి. డాక్టర్స్ ఆర్ బీన్ నాట్ రన్ బై దెమ్ సెల్ఫ్స్, దే ఆర్ కంట్రోల్ బై ద మేనేజ్మెంట్. ఇది నిజం. మీరు అనలైజ్ చేయండి, వెరిఫై చేయండి అమ్మా. నేను ఇప్పుడు మాట్లాడుతున్న వర్డ్స్ అన్నీ కూడా నథింగ్ ఐఎమ్ స్పీకింగ్ రాంగ్. ఆఫ్టర్ ద ఇన్సిడెంట్ ఏదైతే వీడియో బయటకు వచ్చినో, నా ఇంటర్వ్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్క ఫోన్ కాల్, ఈవెన్ ఇప్పుడు కూడా నా ఫోన్ కాల్ రింగ్ అయితే ఉంటుంది తెలుసు. ఎవ్రీ మినిట్ ఒక మెసేజ్ నాకు పాపప్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు ఒక మాట అన్నారు, నేను కన్స్యూమర్స్ కోర్టులో కేసు ఇస్తాను, మెడికల్ కౌన్సిల్కి వెళ్తాను, స్టేట్ మెడికల్ కౌన్సిల్, అట్ ద సేమ్ టైం సెంట్రల్ మెడికల్ కౌన్సిల్కి రిపోర్ట్ చేస్తాను అని చెప్పి. అది మీరు చేశారా? ఎంతవరకు వచ్చింది ఆ ప్రాసెస్? ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నా. నేను చెప్తాను కదా, అన్న తర్వాత ఇన్ని బండిల్స్ ఆఫ్ ఫైల్స్ నా దగ్గరకు వచ్చినాయి మేడం నా ఆఫీస్కి. రిపోర్ట్ చేసిన కానీ ఎటువంటి యాక్షన్ లేదు. కన్స్యూమర్ కోర్టులో కేసు వేస్తే ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పి పెండింగ్ కేసులు నా దగ్గరకు వచ్చినాయి. మెడికల్ కౌన్సిల్కి రిపోర్ట్ చేస్తే డాక్టర్ ఆ మెడికల్ కౌన్సిల్ కమిషనర్ అంటాడంట, ఇంకొకసారి నువ్వు నా దగ్గర నీ జైలు పెట్టిస్తా అంట. అది ఒక పేషెంట్, చనిపోయిన పేషెంట్ వాళ్ళ ఫాదర్ వచ్చి నాకు చెప్పినాడు, అది కంప్లైంట్ నాది రికార్డ్ అయి ఉన్నది. అది కూడా స్టేట్ మెడికల్ కౌన్సిల్ పోతే ఊకే తిరుగుతున్నా, మమ్మల్ని బెదిరిస్తున్నా, ఏం నువ్వు పిచ్చి పిచ్చి చేసాలు ఇస్తే నీ మీద కేసు బుక్ చేసి నేను లోపల ఎంచుతాను బెదిరించిందంట. ఇది నిజం, నాది రికార్డ్ అయి ఉంది. నేను మళ్ళీ దాంతో రిలీజ్ చేస్తాను. బట్ అది ఎంతవరకు జెన్యూన్ అని మీరు ఎట్లా నమ్మారు? సి వన్ థింగ్ మేడం, చనిపోయిన తర్వాత ఏ తండ్రి కూడా తన కూతురు గురించి అబద్ధం మాట్లాడు. వీ షుడ్ ప్రెడిక్ట్ సర్టన్ థింగ్స్. అండ్ 2022లో వ్యక్తి వాళ్ళ మదర్ డాక్టర్ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆయన రిపోర్ట్ చేసిన రిపోర్ట్స్ అన్ని కూడా ఇంత పెద్ద బండిల్ నాది తీసుకొని వచ్చింది. స్టేట్ మెడికల్ కౌన్సిల్, నేషనల్ మెడికల్ కౌన్సిల్, కన్స్యూమర్స్ ఫోరం అందరికీ ఆయన రిపోర్ట్ చేస్తున్నాడు. అది ఆల్రెడీ టీవీలలో కొన్ని, అంటే అది కూడా మేజర్ ఇన్స్టిట్యూషనే హాస్పిటల్, అది కార్పొరేట్ హాస్పిటల్. అది ఆల్రెడీ టీవీలో వైరల్ అయిపోయింది. అమ్మాయికి విషమించింది వ్యాధి, ఒక మేజర్ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 2 రోజులు చనిపోయింది. ఇంకో ఫనీ థింగ్ నేను చెప్తానమ్మా,
అది ఆల్రెడీ టీవీ ఛానల్స్లో వచ్చింది. 14 తారీఖు నాడు అమ్మాయి చనిపోతే పోయిన రోజు 2 లక్షలు కట్టించుకున్నారు, అంటే దాని తర్వాత 4 లక్షలు కట్టించుకున్నారు రెండో రోజు. 6 లక్షలు అయింది కదా. 15 తారీఖు కూడా బిల్లు రాసిండట. డూ యూ బిలీవ్ దట్? అదే హాస్పిటల్ డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసింది 14 తారీఖు నాడు. అదే హాస్పిటల్ మెడికల్ బిల్స్ ఇచ్చింది 15 తారీఖు నాడు ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా. ఇట్స్ రికార్డెడ్ డాక్యుమెంట్, ఇప్పటికీ నా దగ్గర ఉన్నది. అది ఇది నిజం చెప్తున్నా. హాస్పిటల్ పేర్లు చెప్తే హాస్పిటల్ టార్గెట్ చేసిన ఉదయం అనుకుంటున్నారు. హాస్పిటల్ పేర్లు అందుకని చెప్తలేను, రికార్డెడ్ డాక్యుమెంట్ నా దగ్గర ఉన్నది. ఇది నిజం నేను మాట్లాడుతున్నా. బట్ మీరు సరే మీరు లీగల్ గా వెళ్దాం అనుకుని అయితే ఆయన ఎప్పుడైతే 15th నాడు ఎందుకు ఇచ్చినంటే టైపోగ్రాఫికల్ మిస్టేక్ అన్నాడంట డేట్. ఇది నిజం నేను చెప్తున్నా. మీకు ఇంకో ఫనీ థింగ్ చెప్తున్నా. అరే ఎంత పిచ్చోడైనా కూడా అమ్మా 6 లక్షలు ఇస్తే కరెక్ట్ 6 లక్షలు మళ్ళీ 2 సున్నాలు మళ్ళీ 3 సున్నాలు కరెక్ట్ బిల్ వచ్చేసింది. 6 లక్షలకు ప్రాపర్గా అడ్జస్ట్ చేసేసినారు. ఇంకొక ఫన్నీ థింగ్, అదే దీని బిల్లో చెప్తున్నా, ఆమెకు ఆక్సిజన్ ఎక్కుతుంది, ఫుడ్ ఛార్జెస్ అని వేసినారు. ఇది నిజం నేను చెప్తున్నా, విత్ ఆల్ ప్రూఫ్స్ ఆల్ రికార్డ్స్ నేను చెప్తున్నానమ్మా. ఈ సిచ్యువేషన్లో ఈ సమాజంలో మనం ఉన్నాం. ఇది ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో నేను బయటకు వస్తున్నాను. బట్ డూ యూ థింక్ దిస్ ద రైట్ వే టు ఫైట్ సార్? ఎందుకంటే మీరు లీగల్గా వెళ్దాం అనుకున్నారు, టీవీ ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో వచ్చి మాట్లాడడము చేయడము అవుతుంది. ఇప్పుడు బాగా తెలిస్తే జనాల్లోకి వెళ్తుంది, అవేర్నెస్ వస్తుంది. ఇవన్నీ జనాలకు తెలియవు అనుకుంటున్నారో ఆల్రెడీ తెలుసు. మీరేంటంటే 30 మళ్ళీ ఒకసారి చెప్తున్నట్టుగా, దెన్ ఆఫ్టర్ ఒక 1 వీక్ అవుతుంది, 10 days అవుతుంది, 1 month అవుతుంది, దాని తర్వాత ఎలా ఉంటుంది? ఈ రోజు నేను ఇచ్చిన మెసేజ్ మీరు విన్నారు కదా. మీరు ఎప్పుడైతే హాస్పిటల్ వెళ్ళినప్పుడు నేను చెప్తున్నాయి మీకు కనెక్ట్ అవుతాయి అనుకోండి, మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటే చాలు నాకు. ఓకే, ఇస్ దట్ నాట్ ఎనఫ్ ఫర్ మీ? ద మెసేజ్ నేను ఏదైతే కన్వే చేసినానో మీరు ఒక్కరు కాదు, ఇక్కడ మీకు లాంటి లక్షల మంది ఈరోజు దే ఆర్ టేకింగ్ దేర్ ప్రికాషన్స్, దే ఆర్ క్వశ్చనింగ్ దట్ నిజంగా ఈ టెస్ట్ అవసరమా, నిజంగా ఈ బెడ్ ఛార్జెస్ అవసరమా, ఇంత అవసరమా? డాక్టర్ కన్సల్టెన్సీ మామూలుగా జనరల్గా వెళ్తే ఎంత తీసుకుంటామా మేడం? 500, 700, 1000 డిపెండ్స్. 2000 కూడా ఉంటుంది. 2000 అనుకో, 2000 అనుకోండి, మీకే నేను ఐ విల్ అగ్రీ విత్ యూ. నాకైన ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఇన్ పేషెంట్కు 9,000 రూపాయలు బెడ్ ఛార్జెస్ వేసిండు, 3,600, 750 రూపాయలేమో డాక్టర్ కన్సల్టెన్సీ వేసిండు, 1,850 రూపాయలేమో అసిస్టెంట్ ఫిజిషియన్ కన్సల్టెన్సీ వేసిండు. ఇస్ దిస్ రైట్? నువ్వు ఊరికి వెళ్తేనే కన్సల్టెన్సీ వెళ్తేనే నీకు 2,000 హైయర్ సైడ్ అంటున్నారు కదా మీరు. అంత నాకున్నట్టు నాకు తెలియదు, మీరు అంటున్నారు కాబట్టి నేను ఎక్కిపోయిస్తున్నా. 5,500 రూపాయలు జస్ట్ కన్సల్టెన్సీ గురించి ఇన్ పేషెంట్కి ఎందుకు అంత వేయాలి అంటున్నా నేను. ఈజ్ దట్ రైట్ అపాన్ యువర్ పార్ట్? ఐఎమ్ నాట్ టాకింగ్ వేగ్, ఇట్స్ అ డాక్యుమెంట్ విచ్ ఐ హ్యావ్. మీరు జనరల్కి వెళ్ళండి, ఇదే కిమ్స్కి వెళ్ళండి, కన్సల్టెన్సీకి చేయండి, ఎంత ఛార్జ్ చేస్తారు? మరి ఇన్ పేషెంట్ నీకు ఉన్న వ్యక్తి, నువ్వు అడ్మిట్ చేసిన వ్యక్తికి నువ్వు ఏ సూది ఇస్తున్నదో తెలియదు, ఏ గోల్ ఇస్తున్నదో తెలియదు, ఏ ఇంజెక్షన్ ఇస్తున్నదో తెలియదు, నేను బ్లైండ్గా నమ్మి ఉన్నాడు. అటువంటి వ్యక్తి నువ్వు బెడ్ ఛార్జెస్ వేస్తున్నావు, సేమ్ టైం కన్సల్టెన్సీ అని చెప్పి నువ్వు వేస్తున్నావు, నీ అసిస్టెంట్ ఫిజిషియన్ కన్సల్టెన్సీ అని కూడా ఆ కన్సల్టెన్సీ కూడా వేస్తున్నావు. మేడం ఇది నేను చెప్పట్లేదమ్మా, నేను అనుభవించిన అనుభవాలను కూడా జనాలు కూడా మాట్లాడుకొస్తా ఉన్నారు. ఇది సమాజంలో జరుగుతూనే ఉన్నది. యూ ఆస్క్ మీ ఎనీ డౌట్, ఐ కెన్ క్లారిఫై యూ. యూ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్, ఐ విల్ గివ్ యూ ద ఆన్సర్. ఇట్స్ నాట్ నేను అనుభవించింది పక్కన పెడితే, నేను వింటున్నది, ప్రజలు మాట్లాడుతున్నది, నా దగ్గరకు వచ్చి చెప్తున్న ఆవేదన మనము ఏదైతే అర్థం చేసుకుంటున్నామో ఇంకా కూడా ఎగ్జాగరేట్గా పబ్లిక్ చెప్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఇఫ్ గివెన్ ఏ ఛాన్స్ షార్ట్లీ నేను మేబీ ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను. పబ్లిక్ ఏం మాట్లాడుతాను, పబ్లిక్ టాక్స్ ఏమున్నాయి అనేది. టెల్ మీ వాట్ ఎవర్ డౌట్స్ యూ హ్యావ్. మీ దగ్గరికి ఇప్పుడు మీరు ఆల్రెడీ పబ్లిక్ అయిన తర్వాత జనరలీ వచ్చి మీ ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నారు, ఆల్రెడీ ఈ మెడికల్ సిస్టంలో ఉన్న ఇష్యూస్ గురించి కూడా మీరు అడ్రస్ చేస్తున్నారు కదా. సో మీకు ఒక టీం అంటూ ఫామ్ అయిందని అంటున్నారు. చాలామంది వాళ్ళు అడ్వకేట్స్ కానీ లాయర్స్ కానీ డాక్టర్స్ కానీ వస్తున్నారు. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? అంటే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ వైపు ఏమన్నా, ఎందుకంటే మీరు ఆల్రెడీ టీపీసీసీ మెంబర్ ఉన్నారు, సో మీరే ఫైట్ చేస్తున్నారు అంటే ఇలా వచ్చి మాట్లాడడము ఈజ్ నాట్ జస్ట్ ఫైట్ కదా. వాట్ ఆర్ యూ డూయింగ్ దీని బ్యాక్ ఎండ్ లో? టీపీసీసీ అంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మెంబర్ కాదు, నేను లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్టీఐ డిపార్ట్మెంట్కి నేను వైస్ చైర్మన్ స్టేట్కి. ఓకే, నేను నాకుంది కదా పవరు, మాకున్నది కదా అధికారం అని చెప్పేసి నేను ఏదన్నా ఒకవేళ నిర్ణయం తీసుకుంటే కాగితాలు రూపకంగానే మిగిలిపోతున్నాయి కానీ పబ్లిక్కి తెలియట్లేదమ్మా. రైట్? సో కాబట్టి ప్రజలకు తెలియాల్సింది
తెలియజేయాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది, ఓకే. మా ప్రభుత్వం మీద కూడా ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఉంది, అండ్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నాకు పూర్తి నమ్మకం కూడా ఉంది. తన దృష్టికి ఇష్యూ ఖచ్చితంగా వెళ్తుంది త్వరలో, లేదంటే నేనే తీసుకెళ్ళి మెడికల్ రెగ్యులైజేషన్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా పబ్లిక్ ఒపీనియన్స్ నేను తీసుకుంటున్నాను, దాన్ని పూర్తిగా స్ట్రీమ్లైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. నిజంగానే జనరల్గా పబ్లిక్ అందరు కనుక ముందుకొచ్చి సహకరిస్తే అది స్ట్రీమ్లైన్ చేసేసి సీఎం గారి దృష్టికి నేను తీసుకెళ్తా. మెడికల్లో ఏమైతే చేంజెస్ రావాలి, ఎటువంటి రెగ్యులారిటీస్ ఉండాలి, అండ్ దాని తర్వాత ఉన్న వాటిలో ఎటువంటి మార్పులు చేర్పులు జరగాలి, అండ్ ఏవైతే ఇంప్లిమెంట్ చేయాల్సిన ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తారో వాటన్నిటి మీద నాకు ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ కనుక నా దగ్గర ఉంటే కనుక ఖచ్చితంగా సీఎం గారికి నేను పర్సనల్గా కలిసే ప్రయత్నం చేస్తా. ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నిజంగా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే కూడా రండి అని చెప్పి ఈ వేదిక ద్వారా నేను ఇన్వైట్ చేస్తున్నాను. ఎందుకంటే గడ్డి మోపును మెలేస్తే ఏనుగునైనా కట్టగలుగుతామంటాం. నేను సరే నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, లీగల్ బ్యాక్గ్రౌండ్ పక్కన పెడితే ఈ ఇష్యూకి వచ్చేసరికి ఇది గడ్డి మోపే కావచ్చు, దీన్ని మెలేసే ప్రయత్నం చేస్తున్నాను. సో దట్ వీ కెన్ టై ద ఎలిఫెంట్ అండ్ డ్రాగ్. ఈరోజు ఎలిఫెంట్స్ ఆర్ కార్పొరేట్ హాస్పిటల్స్. డెఫినెట్లీ వీల్ పుల్ దట్ ఎలిఫెంట్స్ అవుట్, అండ్ డెఫినెట్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సీఎం గారు చూస్తారు. ఆయనకు రాష్ట్రం మీద ఆయనకున్న చిత్తశుద్ధి ఏంటనేది నాకు తెలుసు. ఆయన మీద ఒత్తిడులు ఉండొచ్చు, ఈరోజు ప్రభుత్వంలో మేబీ అంటే విసులుబాటు లేకపోవచ్చు, ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడి ఉందా లేదంటే కనుక ఇబ్బంది పడుతుందా ఆయన మాటలు ఉన్నప్పుడు కూడా వైద్యం అనేది బేసిక్ నీడు. దాని మీద కనుక దృష్టి సాధించి ఇటువంటి వాళ్ళని కనుక ముందుకు నడిపిస్తే నిజంగా ముఖ్యమంత్రి గారు ఈ మెడికల్ మాఫియాకు స్కామ్స్ ఎంతైతే ఎవరైతే గురవుతున్నారో, ఒకప్పుడు మేడం రాజశేఖర రెడ్డి గారు ₹1 డాక్టర్ అంటారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే కాంగ్రెస్ పార్టీలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండే, ఇదే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నిజంగా కనుక దీన్ని కనుక స్ట్రీమ్లైన్ చేసి ఒకవేళ ప్రాపర్గా సెట్ చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఫోటో ప్రతి ఇంట్లో ఉంటుంది. ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి, రాజశేఖర రెడ్డి గారి ఫోటో ప్రతి పేదోడి ఇంట్లో ఉన్నది. అదే రకంగా ప్రతి పేదోడి ఇంట్లో ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉండాలంటే కనుక ఖచ్చితంగా ఇటువంటి మెడికల్ స్కామ్స్ కానీ, మిస్అప్రోప్రియేషన్స్ కానీ, మెడికల్ ఇష్యూస్ని స్ట్రీమ్లైన్ చేయడానికి ఏదో ఇట్లా బయటకు వచ్చిన వాళ్ళను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి కనుక ముందుకు నడిపిస్తే చరిత్రలో నిలిచిపోతారమ్మా. అది మాత్రం చెప్పగలుగుతాను. నిజంగా కామన్ పబ్లిక్కి అర్థం అవ్వాలి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్స్పెండిచర్ గురించి పక్కన పెడితే అసలు ఈ మెడికల్ టర్మినాలజీ కానీ వాళ్ళు యూజ్ చేసేది కానీ కామన్ నార్మల్గా ఊరు నుండి వచ్చిన వాళ్ళకి తెలీదు. ల్యాబ్ డయాగ్నోసిస్ దగ్గర నుండి, ఫార్మసిటికల్ దగ్గర నుండి, హాస్పిటల్లో ఎవ్రీథింగ్ అవన్నీ అర్థం అవ్వవు. అర్థం అవ్వనప్పుడు ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది అంచనా వేయడము అనేది ఇంపాసిబుల్ కదా. వన్ థింగ్, మీరు అన్న ప్రశ్నలకి సమాధానం ఆధారే ఉంది, ఎందుకంటే నాకు ఏం తెలియదు. బట్ ఈరోజు టుడే విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ టైంలో ప్రతిదీ నాకు తెలిసింది. ఓకే, సిచ్యుయేషన్, సర్కమ్స్టాన్సెస్ అన్నీ నేర్పిస్తాయి, మనం నేర్చుకోవాలి. ఆకలి మనిషిని పరిగెత్తిస్తుంది వెతుకులాటకి. అదే సందర్భం వచ్చినప్పుడు అందరికీ అన్నీ తెలుస్తాయి. ఎవరో మాలాంటి వాళ్ళు వాయిస్ రేజ్ చేస్తారు, మాతో పాటు ఇంకో 10 మంది వస్తారని నేను భావిస్తూ ఉన్నాను. వచ్చున్నారు ఆల్రెడీ, అందరూ కూడా గలమెత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సరైన ప్లాట్ఫామ్ దొరకలేదేమో. కానీ ఒకటి ఏంటంటే అమ్మా, వీ షుడ్ రేజ్ అవర్ వాయిస్, వీ షుడ్ కన్వే అవర్ మెసేజ్. ఇట్స్ నాట్ మన స్టేట్ కానీ లేకపోతే మన ప్రజలు కానీ ఒక మేజర్ ఇన్స్టిట్యూషన్ క్లస్టర్స్లల్లా నలిగిపోయేసి వాళ్ళ రక్త మాంసాలు, వాళ్ళ చెమటను, వాళ్ళ జీవితాన్ని ఆస్తులు అమ్ముకొని వస్తున్నారు మేడం. నిజం మేడం, ఇది ఆస్తులు తాకట్టు పెట్టి వస్తున్నారమ్మా. కొన్ని సందర్భాలు నిజం నేను చెప్తున్నాను. వైఫ్ యొక్క ఇది పుస్తకాడు కూడా కుదబెట్టి అమ్ముకొని మెడికల్ ఎమర్జెన్సీకి వస్తున్నారు. అటువంటి సందర్భాలలో కూడా మినిమం కన్సిడరేషన్ కూడా లేకుండా ఇంత ఇదిగా ఎక్స్ప్లాయిటేషన్ ఉంటే ఏ సమాజంలో మనం బ్రతుకుతున్నాం? ఎందుకు ఈ సమాజంలో బ్రతుకుతున్నాం? దీనికి అంతటికి ప్రశ్నార్థకంగానే ఉంది. ఇట్స్ అ డీప్ పెయిన్ ఫ్రమ్ మై హార్ట్, ఐఎమ్ టెలింగ్ యూ మేడం. ఇట్స్ నాట్ నాకేదో అయిందని కాదు, నాకు అయిన తర్వాత నేను వింటున్న ఫోన్ కాల్స్, ఆడియో రికార్డింగ్స్ కొన్ని ఉన్నాయి మేడం. నిజంగా అంటే మనకు టైం లేదు, కానీ వినిపిస్తే మీరు ఏడుస్తారు. దిస్ ఇస్ ట్రూ సార్. నిజంగా అంటే మీరు చెప్తున్నారు, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బట్ మీ చెప్పినట్టుగా ఈ ఎక్స్ప్లాయిటేషన్కి ఎండ్ అంటే గవర్నమెంట్ రెగ్యులేషన్సా, మెడికల్ వాళ్ళ దగ్గర నుండి రెగ్యులేషన్సా, అంటే ఏం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలాంటి చేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మనం మాట్లాడినాము ఇది అయిపోయింది అన్నట్టు కాదు కదా. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ మేక్స్ ఎన్ ఓషన్ అంటే ప్రతి నీటి బొట్టు కలిస్తే ఒక సముద్రం తయారవుతుంది అన్నారు. రైట్. ఈరోజు ఒక వాయిస్ బయటకు వచ్చింది.
ఈ వాయిస్కి ఇంకొన్ని డ్రాప్స్ కావాలి, ఖచ్చితంగా ఒక సముద్రం వస్తుంది. ఈ అలలన్నీ కూడా ఈ కార్పొరేట్ హాస్పిటల్ యొక్క మాఫియాలను కొట్టేస్తుందని నేను భావిస్తున్నానమ్మా. బట్ ఐ డోంట్ నో. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఐ వాంట్ టు ఆస్క్ యూ క్వశ్చన్స్. ఫస్ట్ నుండి అడగాలని ఉంది, బట్ లెట్స్ క్లోజ్ విత్ దాట్ క్వశ్చన్. ప్లీజ్. మీకు ఏమైనా పొలిటికల్ అంబిషన్స్ ఉన్నాయా? అది నేను చెప్పడం కాదు, నా చరిత్ర చెప్తుంది. ఐ వాజ్ ఎమ్మెల్యే ఆస్పైరింగ్ క్యాండిడేట్ ఫర్ 2018 and 23 ఆల్సో. ఆ అంబిషన్స్లో పేదోడిని ప్రతి ఒక్కటి చెమట వాస చూసొచ్చినమ్మా. బురదలలో నడిచిన మేడం, ఊర్లలో ఇదే వైద్యం అందాక ఇప్పుడు కాదు, నేను అంటే ఇదివరకు కూడా మెడికల్ ఇష్యూస్ మీద ఫైట్ చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. ఊర్లలో బస్సులు లేకుండా బస్సులు వేయించిన సందర్భాలు ఉన్నాయి. దాని తర్వాత గ్రామాలల్లో స్కూల్కి వెళ్దామంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లేకుండా గంటలు గంటలు మీకు లాంటి ఆడపిల్లలు రోడ్ల మీద రాత్రి 7-8 గంటల దాకా బస్సుల గురించి ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి నేను చెప్పట్లేదు, పేపర్ కట్టింగ్స్, వీడియో కట్టింగ్స్ చాలా ఉన్నాయి. మీరు నా వెబ్సైట్లోకి వెళ్తూ కూడా చూడొచ్చు. అక్కడ నేను బస్సులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయము వేరు. ఆ రాజకీయ అనుభవంలో ఆస్పిరెంట్స్, మీరు అన్నారు కదా, ఆస్పిరెంట్స్ నాకుండే ఎమ్మెల్యేకి పోటీ చేయాలని ఆస్పిరెంట్స్. అది ఫర్దర్గా తీసుకెళ్దామని ఏమన్నా ఉందా ఫ్యూచర్లో? ఎస్, ఈ వన్ థింగ్ అంటే ఇది కాంట్రడిక్ట్ అవుతుంది. ఏదో నేను ఎమ్మెల్యే దీంట్లో ఏదో పాపులారిటీ గెయిన్ చేయడానికి ఇది కాదు, ఇది యాక్సిడెంటల్గా జరిగింది. ఈరోజు ఈ ఇష్యూ ఏదైతే ఎలివేట్ చేస్తున్నామో ఇది యాక్సిడెంటల్గా జరిగింది. అటువంటి పెయిన్ చూసిన వాడిని కాబట్టి, ఆ పెయిన్ నేను తెలుసుకున్నవాడిని కాబట్టి, అటువంటి పేదోడి కష్టాన్ని నేను చూసిన, వాడి చెమట వాసన చూసిన, వాళ్ళ ఒక అంటే నిస్సాయ స్థితిని నేను చూసిన. అటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి నలిగిపోతున్నారు చూడండి, అది నేను టాలరేట్ చేసుకోలేకపోతున్నాను. ఇదొక్కటే నా పెయిన్. ఐ హ్యావ్ నో అదర్ అంబిషన్స్. ఎందుకంటే ఈరోజు రాజకీయాలు లెక్క లేవు, అది కూడా ఒక పెద్ద కార్పొరేట్ సంస్థల లెక్క నడుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు నేను అది మాట్లాడాల్సింది కాదు. ఇట్స్ టోటలీ కాంట్రడిక్టరీ క్వశ్చన్ యూ హావ్ ఆస్క్డ్ మీ. ఏదో నన్ను బుక్ చేద్దాం అనుకున్నారు, కానీ నా అంతర్గతంగా ఏదైతే నేను అనుభవించినానో, నా అనుభవాలు ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చినాయి. ఇటువంటి వాటి మీద క్వశ్చన్ చేయాలన్న ఆలోచనతో నేను మాట్లాడుకొస్తున్నాను, కానీ బట్ ఇటువంటి వాటికి ఎటువంటి రాజకీయ ఉద్దేశం నాకు లేదమ్మా. ఓకే, మీరు ఫైట్ చేస్తున్నది నిజంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి డెఫినెట్లీ ప్రాపర్ చేంజ్ అయితే రావాలి. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆల్రెడీ మీరు పర్సనల్గా ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి ప్లీజ్ నిజంగా, ఎందుకంటే మీకు ఆల్రెడీ డాక్టర్ మంచి డాక్టర్ కోసం చూస్తున్నాను అని చెప్పారు, అండ్ ఎవరు డాక్టర్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారని చెప్పారు. ఐ హోప్ మీ వైఫ్ ఆరోగ్యం త్వరగా బాగుపడుతుంది అండ్ త్వరగా కోలుకుంటుంది. షిల్ బీ డెఫినెట్లీ షిల్ డూ వెల్. బట్ ఈ ఫైట్ని మీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అండ్ డెఫినెట్లీ చేంజ్ అనేది రావాలి, ఆ కాజ్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. మరి క్లోజ్ చేసేటప్పుడు నేను కూడా మాట్లాడతాను. ప్రతి రిపోర్టర్, ప్రతి జర్నలిస్ట్కి ఈ పరిస్థితి వస్తుంది. మీరు గలమెత్తండి, మీరు మాట్లాడండి. ఎందుకంటే మీడియా కెన్ డూ మిరాకిల్స్, నాట్ ఓన్లీ ఉదయ్. ఈరోజు ఈ సిచ్యుయేషన్ని ఎలివేట్ చేసింది, ప్రజల్లోకి తీసుకెళ్ళింది మీరే. మీ వల్ల ప్రతిదీ సాధ్యమే. దయచేసి అందరూ కూడా ముందుకు రండి. నా ఒక్కరి వాయిసే కాదు, ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో, ఎవరైతే నలిగిపోతున్నారో వాళ్ళ వాయిస్ అంతా కూడా పబ్లిక్ తీసుకెళ్ళండి. లేకపోతే మీ యొక్క జర్నలిజం నిరర్ధకరం అయిపోతుంది, ఆ యొక్క జర్నలిజానికి అర్థం లేకుండా పోతుంది. దయచేసి చేతులు జోడించి ప్రతి మీడియా ఛానల్స్ కోరుకుంటున్నాను, ఈ సమస్య నాది కాదు, యావత్ ప్రజానికంది. వాటినన్నింటిని కూడా మీరు ఎలివేట్ చేయాల్సిందిగా మరొకసారి మీ అందరిని కూడా ఈ యొక్క ఛానల్ ద్వారా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.